సౌదీ అరేబియాలో ఎండవేడిమి హజ్ యాత్రికులను ఆగం చేసింది. ఎండల తీవ్రత కారణంగా హజ్ యాత్రలో దాదాపు 550 మంది యాత్రికులు మరణించారు. మృతుల్లో అనేక దేశాలకు చెందిన వారున్నారు. అందులో అత్యధిక మరణాలు ఈజిప్టుకు చెందినవే. ఈజిప్ట్ దేశానికి చెందిన వారు 323 మంది హజ్ యాత్రికులు వేడి సంబంధిత అనారోగ్యాల కారణంగా మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈజిప్టులోని 323 మంది హజ్ యాత్రికులలో ఒకరు మినహా అందరూ వేడి కారణంగా మరణించారు. రద్దీ సమయంలో హజ్ యాత్రికుడు గాయపడ్డాడు. ఈసారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు పేర్కొన్నారు. మక్కా సమీపంలో ఉన్న ఆల్ మెయిసెన్ లోని ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచారని పేర్కొన్నారు. ఇందులో 60 మంది ఓజానియన్లు మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇంకా మరణాల సంఖ్య పెరగగా అనేక దేశాలు ఇప్పటి వరకు నివేదించిన మొత్తం 577కు చేరుకున్నాయి. మక్కాలోని అతిపెద్ద శవాగారాల్లో ఒకటైన ఆల్ ముయిసం వద్ద మొత్తం 550 మృతదేహాలు ఉన్నాయని తెలిపారు. మృతదేహాలను సంబంధీకులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. తమ దేశం నుంచి వచ్చిన యాత్రికులు చాలా మంది ఆచూకీ తెలియడం రాలేదని ఈజిప్టు ప్రభుత్వ వర్గాలు హజ్ నిర్వాహకులకు వెల్లడించారు. వారిని గుర్తించేందుకు ముమ్మర చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గతేడాది కూడా ఇలాగా ఎండ తీవ్రతకు 240 మంది యాత్రికులు మరణించారు. వీరిలో చాలా మంది ఇండోనేషియాకు చెందినవారు. ఈజిప్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ హజ్ సమయంలో తప్పిపోయిన ఈజిప్టు పౌరుల కోసం సౌదీ అధికారులతో కలిసి కైరో పనిచేస్తుందని తెలిపింది. సౌదీ అధికారులు వేడి ఒత్తిడితో బాధపడుతున్న 2000 మంది యాత్రికులకు చికిత్స చేసినట్లు నివేదించారు. అయితే ఈ సంఖ్య నవీకరించబడలేదు. గత సంవత్సరం వివిధ దేశాలు కనీసం 240 మంది యాత్రికుల మరణాలను నివేదించాయి. వీరిలో ఎక్కువ మంది ఇండోనేషియన్లు. ఈసారి ఇప్పటి వరకు 136 మంది ఇండోనేషియా హజ్ యాత్రికులు మరణించారు. మక్కా గ్రాండ్ మసీదులో ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుందని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. హజ్ యాత్రికులు పూజ చేసే ప్రాంతంలో ప్రతి శబ్దానికి 0.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతోందని పేర్కొంది. ఎండ తాపాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు అనేక ఏర్పాట్లు చేశారు. యాత్రికులు గొడుగులు వాడాలని, ఎప్పటికప్పుడు నీరు తాగాలని సూచించారు. వారిపై నీళ్లు చిలకరించేలా వాలంటీర్లను నియమించారు. అయినప్పటికీ ఈ తీరులో మరణాలు సంభవించడం గమనార్హం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.